రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయే నా ఒడిలో హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పండగ చేసుకో. సాయంత్రం 6 అయిందంటే పొద్దు పోతున్నట్టు కాదు, అసలైన అందం వస్తున్నట్టు, అల్లరి మొదలైనట్టు, ఆనందానికి ఆయుష్ పెరిగినట్టు, మహిళా లోకం దద్దరిల్లినట్టు, పండగ చేసుకోవడానికి టైం అయినట్టు. మరి ఇంకెందుకు లేటు, ఎత్తేద్దాం ఆనందాల గేటు. మరి ఈ రోజు మనం పండగ చేయబోతున్నాము ఓరుగల్లులో, అదేనండి వరంగల్లో. మరి వరంగల్ లేడీస్ రెడీయా? పండగ చేద్దామా? ముందుగా పండగ చేసుకోలో ఆడేద్దాము. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే సాక్సోఫోన్ ఫంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పగే. హాయ్ మేడం. హాయ్ హరితేజ. మీరేమన్నారు? హరితేజ అన్న. దాని ముందేమన్నారు? రా హరితేజ అన్న. నా కోపం పోవాలంటే ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి మీరు. ఓకే, డైలాగ్ చెప్తా. చెప్పండి. ఎవరు పడితే వాళ్ళు రావడానికి, ఎవరు పడితే వాళ్ళు పోవడానికి ఇది ఓరుగల్ కిల్లా కాదురా, పండగ చేసుకో అడ్డా. వెంటనే నా కోపం పోగొట్టారు. నైస్. మీ పేరు? లలిత. లలిత గారు ఏం చేస్తూ ఉంటారు? నేను లెక్చరర్ గా వర్క్ చేస్తాను. వెరీ నైస్, వెరీ నైస్. హాయ్. హాయ్ అక్క. హాయ్ నాన్న. నీ పేరేంట్రా చిట్టి తల్లి? పూజ. పూజ. చెప్పు, ఏం చేస్తూ ఉంటావు? నేను ఎంఎస్సి ఫస్ట్ ఇయర్. ఎంఎస్సి ఫస్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్ లో? జాబ్ ఐటీ సాఫ్ట్వేర్. ఓ అవునా? అప్పుడప్పుడన్నా తినొచ్చుగా. లేదు, తింటాను. ఏం తింటావు చెప్పు? ఇడ్లీ దోశ టిఫిన్. ఇడ్లీ దోశ టిఫినా? సరే కానీ ఇడ్లీలు ఎలా వేయాలి చెప్పు? ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వ. మినప్పప్పు. మినపప్పు. తర్వాత అవి గ్రైండ్ చేయాలి. తర్వాత ప్లేట్స్ లో పోయాలి. ఏ ప్లేట్స్ లో? ఇడ్లీ ప్లేట్స్. ఇడ్లీ ప్లేట్ లో ఉప్పు గిప్పు ఏమయ్యవు? మొత్తం అట్లనే సప్ప ఇడ్లీ తినాలి మేము. ఇడ్లీ ప్లేట్ లో వేసే ముందు నీళ్లు పోయావా? కింద మాడి మసాలా దోశ అయితే అవి ఏమిటో ఇడ్లీ పెట్టడం రాదు కానీ తింటాం. హాయ్. హాయ్. నీ పేరు? సాయి లహరి. సాయి లహరి. ఏం చేస్తుంటావమ్మా? 10th క్లాస్. 10th క్లాస్. సాయి లహరి, నిన్న క్వశ్చన్ అడుగుతా చెప్పు. ఉభయ కుశలోపరి అంటే ఏంటి చెప్పు. తెలీదు, నాకంత తెలుగు రాదు. నీకంత తెలుగు రాదా? నువ్వు తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం. ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ కూడా తెలుగు లేదా? ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. అవునా? మరి ఉభయ కుశలోపరి ఏంటో తెలీదమ్మా నీకు? తెలియదు. ఉభయ కుశలోపరి అంటే ఏంటంటే మేడం చెప్తారు. చెప్పండి. అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు అందరు క్షేమం. అది వెరీ నైస్. చెప్పండి మీ పేరు? శ్రీవాణి. శ్రీవాణి గారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్, గోల్డ్ బిజినెస్. ఓకే, మీ హాబీస్? కుకింగ్. కుకింగ్. ఏం వంట బాగుంటారు? ఆలు పరోటా. ఆలు పరాఠా. పన్నీర్ కర్రీ విత్. ఈ టైంలో మీరు అలాంటివి చెప్పకండి. ఓకే, మీ నలుగురితో ముచ్చట్లు అయిపోయాయి కదా, ఇప్పుడు గేమ్ ఆడేద్దాము. గేమ్ ఏంటంటే రివర్స్ పదాలు. ఓకే, ఒక పదాన్ని నేను రివర్స్ లో చెప్తాను, మీరు దాన్ని కరెక్ట్ గా గెస్ చేయాలి. ఓకే, లలిత తలిలా అని అడుగుతా, మీరు దాన్ని గెస్ చేయాలి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. బాగా ఆడండి. ముందుగా టీమ్ ఏ, మీ మొదటి పదం యకాలత. యకాలత. తలకాయ. రైట్ ఆన్సర్. టీమ్ బి నెక్స్ట్, మీ పదం పిటోచుకు. 5 చుచుగ. కుచ్చట్. 4 3 కుచ్చుటు. కుచ్చుటక్క. కుచ్చుటు. కుచ్చుటామి. రైట్ ఆన్సర్.
పదం కచ్చు పిల్లతే. కచ్చు పిల్లతే. 5 4 3 2 తెలుక పిచ్చ 1 పాస్. తెల్ల పిచ్చుక. తెల్ల పిచ్చుక ఇస్ ద రైట్ ఆన్సర్. వీళ్ళని అడిగిన క్వశ్చన్ మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు మీ క్వశ్చన్. గయి లోగిచే. చెవిలో గోల. గోల. గయి లోగిచే. 5 చెవిలో 4 చెవిలో 3 చెవిలో 2 1 పాస్. 5 చెబితే గోల. 4 చెవిలో గోల. 3 2 ఓకే. సమాధానం ఏంటంటే చెవిలో ఈగ. నెక్స్ట్ టీమ్ ఏ. మీ ప్రశ్న కడపుక్కుము. కడపుక్కుము. ముక్కు పుడక. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ ప్రశ్న డుంగుటిన్నను. డుంగుటిన్నను. నోట్. డుంగుటిన్నను. 5 నొన్న 4 3 గున్నటి 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 1 గున్నటి పాస్. యాజ్ యూజువల్ మా పాప బిత్తిరి తత్తిరి మొహం వేసుకుని చూస్తూ ఉంటుంది. 5 4 నిన్నటింగు నిన్నటింగు 2 నిన్నటి నిన్న 1 ఓకే. సమాధానం నున్నటి గుండు. సో ఇప్పటిదాకా మిమ్మల్ని 3 అడిగాము. ఈక్వల్ గా స్కోర్స్ ఉన్నాయి. మీరు 2 చెప్పారు, మీరు 2 చెప్పారు. ఓకే. నెక్స్ట్ మీ క్వశ్చన్ తికోని లేఖతో. 5 4 తోకలేని. అమ్మా తోకలేని చెప్పింది రో. మీ ప్రశ్న డిచ్చుప రిబ్బకో. డిచ్చుప రిబ్బకో. కొబ్బరి కొబ్బరి చిప్ప. 5 కొబ్బరి 4 3 కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడి. రైట్ ఆన్సర్. ఓకే. ఈక్వల్ గా స్కోర్స్ ఉన్నాయి. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ క్వశ్చన్ మీ ఇద్దరు చెప్పొచ్చు. కానీ నా చెవిన ఏ ఆన్సర్ అయితే ముందు వినిపిస్తుందో వాళ్ళు గెలిచినట్టు. ఓకే. మీ లాస్ట్ క్వశ్చన్ కువా తిరా. అరటాకు. అరటాకు. రైట్ ఆన్సర్. టీమ్ బి ముందు సమాధానం చెప్పారు కాబట్టి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,400 రూపాయలు. ఇప్పుడు వాడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 5 మంది కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గాన గంధర్వీల్లాగా నటించాలి. ఓకే. ఎవరైతే బాగా నటిస్తారో వాళ్ళల్లో నుంచి 5 మందిని నేను సెలెక్ట్ చేసుకుంటా గేమ్ కోసం. ఓకే. మ్యూజిక్. శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా, రంజనీ రాగంతో రఫాడేస్తా. హాయ్. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ పేరు? నా పేరు శైలజ అండి. శైలజ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ ఉమెన్, మార్కెటింగ్ చేస్తాను ప్రోడక్ట్. ఓకే. హాయ్. హాయ్ తేజు సిస్టర్. చెప్పు నీ పేరు? మానస. మానస సిస్టర్, బాగున్నావా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీటెడ్, సెకండ్ ఇయర్. అవునా? ఎవరు నీ ఇన్స్పిరేషన్ లైఫ్ లో? లైఫ్ మై ఫాదర్. యువర్ ఫాదర్? ఎస్. ఓకే. హాయ్. హాయ్ అక్క. హాయ్. నీ పేరు? పవిత్ర. ఇక్కడ పూరా తెలంగాణ పూరా మాస్ గా మాట్లాడతాం మేము. దిస్ ఇస్ కాల్ ఓరుగల్లు భాష. అబ్బో, మాకు కూడా అదే కావాలి. అదే సూపర్ ధూమ్ ధామ్ చేద్దాం. అయితే నువ్వు ఒక 1 minute or 2 minutes ఒక ఎనీ టాపిక్ తీసుకుని ఫుల్ మాస్ గా మాట్లాడు. ఎనీ టాపిక్. నేను ఇవ్వనా టాపిక్? బిందెల దగ్గర గొడవ అవుతుంది. ఓకే, నువ్వు వెళ్ళినావు, నీ బిందె తీసి ఇంకో బిందె పెట్టారు. ఎవరు? నేను. ఓకే.
నాకంత అసలు మాస్ గీస్ రాదు, నువ్వు ఫుల్ మాస్, నువ్వు నన్ను వేసుకోవాలి ఇంకా బిందెలు తీసినా అని చెప్పి. అది 1 minute, ఓకేనా? రెడీయా? రెడీ. ఏంది ఓ ఊరుకొచ్చేస్తావు, నీ ఊరు అనుకుంటున్నావు ఇదేమన్నా? ఫస్ట్ నేనే పెట్టానండి. ఏంది పెట్టేది? ఇది రంగాలు నా జాగా, నా ఇష్టం అని పెడతా. ఏమనుకుంటాను? నా నేను మా మమ్మీకి చెప్తా. మమ్మీ మీ పెద్దవాడిని తీసుకురా పో. పెద్దమ్మనా? పెద్దమ్మ ఈడనేడ ఉండాలి. పెద్దమ్మ రావే. పెద్దమ్మ దీన్ని ఇంకా గట్టిగా తిట్టు. ఏంది నువ్వు అట్లా చేస్తున్నావు? ఒర్రాకు మళ్ళా, ఇది నా అడ్డకు వచ్చి జాగ పెట్టి మళ్ళా బొరుతున్నావు బాగా. కోడలు మా కోడలు ఏంది అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నాకంటే ఎక్కువ అదా? అంత ఎక్కువనా? కోడలు ఎక్కువనా? ఏం బాగా మాట్లాడుతున్నావు నువ్వు? నాకంటే చిన్నదానివా పెద్దదానివా? వచ్చినా కూడా ఊకుంటానా, లేకపోతే బరాబర్ వేసుకున్నాను. నేను కూడా బరాబరి మాట్లాడతా. నాది బిందె ఫస్ట్ పట్టాలి ఇక్కడ, నువ్వు కాదు పట్టేది. పెద్దమ్మా ఇదేదో సెన్సార్ అయ్యేలా వెళ్ళిపో పెద్దమ్మా. బిందెల దగ్గర గొడవలు ఇట్లుంటాయా అక్క? ఈజ్ మై ఓన్ అత్త. యువర్ ఓన్ అత్త. పోలికలు బాగా కనబడుతున్నాయమ్మా. హాయ్. హాయ్ అక్క. హాయ్ నాన్న. నీ పేరు? శ్రావ్య. శ్రావ్య. చూడు అమ్మాయిలంటే అలా ఉండాలి. నీ ఇలా కలా నా అడ్డ. చెప్పమ్మా శ్రావ్య, ఏం చేస్తుంటావు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నా. ఇట్లా ఎవడొకటి వచ్చి చేసుకుంటాడుగా, మనం అంతగానం ఎందుకు చదవడం చెప్పండి. క్లారిటీ బాగా ఉంది కానీ వచ్చినోడు కూడా చదువుకోకపోతే వాడు ఎట్లాగో చదువుకొని వస్తాను, పోషించాలి కాబట్టి ఎలాగో చదువుకొని వస్తాడు. వామ్మో. హాయ్ అక్క. హాయ్. నీ పేరు? రమ్య. రమ్య. ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, నువ్వన్నా బాగా చదువుతున్నావు తల్లి. సేమ్ లాజిక్ ఫాలో అవుతున్నావు. చదువుతున్నావు కదా, బంగారు తల్లి. బాగా చదువుకోమ్మా. ఓకే, మీకు ఇప్పుడు ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ ఏంటో చూడబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. ఇప్పుడు మీరు ఆడబోతున్న గేమ్ లోనా బయట. మీరున్నది లోనా, నేను బయట అన్నప్పుడు బయటికి జంప్ చేయాలి. అలా లోనా బయట అని చెప్తూ మధ్యలో కొన్ని నేను డైలీ మనం చేసే పనులు కొన్ని చెప్తూ ఉంటాను, వాటిని చేస్తూ ఉండాలి. ఫర్ సపోజ్ అంట్లు తోమడం, గిన్నె బట్టలు ఉతకడం, బ్రష్ చేయడం, దోమలు కొట్టడం, శ్వాస పీల్చుకోవడం, భజన చేయడం, ఇలా చెప్తూ ఉంటా డిఫరెంట్ గా. మీరు అవి చేస్తూ ఉండాలి. ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఏదైనా చేసేసారంటే అవుట్ అయిపోతారు. అలా ఫస్ట్ అవుట్ అయిన వాళ్ళకి 600, నెక్స్ట్ 700, 800, 900, చివరిగా గెలిచిన వాళ్ళకి 1000. ఇది గేమ్. ఓకే, జాగ్రత్తగా ఆడండి. చుట్టూ ఉన్న వాళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్పండి. బయట లోనా బయట అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, పళ్ళు తోమడం, దోమలు కొట్టడం, పళ్ళు తోమడం, దోమలు కొట్టడం, పళ్ళు దోమలు, దోమలు పళ్ళు దోమలు బయట. అర్రర్రే జిల్ 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 పసక్ రాణి. ఇద్దరు పోయారు. అయితే ఇది ఒక వార్నింగ్. ఓకే, జస్ట్ మీకు ప్రాక్టీస్ అనుకోండి. ఇక మీద తప్పు చేస్తే అవుట్. సో జాగ్రత్తగా ఆడండి. ఓకే, లోనా లోనా బయట లోనా. ఎందుకంత లేటు? బిందెల దగ్గరికి వెళ్ళాలా? బయట చాలా లేట్ గా దూకావు. అప్పటికి 1 or 2 times నేను పోనీలేని వదిలేశాను. సో నువ్వు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యావు కాబట్టి గెలుచుకుంటున్నావు 600 రూపాయలు. కంగ్రాచులేషన్. బయట లోన భజన చేయడం, శ్వాస పీల్చుకోవడం, యోగా చేయడం. అబ్బా ఎంత బాగా చేస్తున్నారు. కోళ్ళు పట్టండి. ఇప్పుడు కోళ్ళు నుంచిన చోట. అరే అరే అబ్బా ఎంత బాగా పడుతున్నారో కోళ్ళు. బర్రెలు కడగండి. బర్రెలు లోనా బయట లోనా. పళ్ళు తోమడం, బట్టలు ఉతకడం, భజన లోనా. మా పాపకి బిందెల దగ్గర పోవాలి. ఎవరు అక్కడ పోయి దాని బిందె తీసేసినారని టెన్షన్, అందుకని అవుట్ అయిపోయింది. ఇదిగోమ్మా 700 రూపీస్ గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్. బయట
లేట్ మేడం. లోనా లోనా బయట బయట లోనా భజన చేయడం, దోమలు కొట్టడం. దోమలు వేరేలా కొట్టాలి, భజన వేరేలా చేయాలి. దోమలు కొట్టడం, అబ్బా పట్లు ఉతకడం, పళ్ళు తోమడం, పట్లు ఉతకడం, పళ్ళు తోమడం. మెగాస్టార్ చిరంజీవి వీరి స్టెప్ వేయండి. టింగ్ 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 టింగ్. బయట కమ్ కమ్ కమ్. మీరు గెలుచుకుంటున్నారు 800 రూపీస్. కంగ్రాచులేషన్. ఇద్దరు మిగిలారు, ఒక్కరు మాత్రమే విన్నర్ అవుతారు, ఇంకొకరు రన్నర్ అప్ గా ఉంటారు. చూద్దాం. బయట లోనా లోనా బయట లోనా బయట బయట. ఆల్మోస్ట్ దూకేపోయావు కదా. లోనా లోనా బయట. ఇక్క నా వల్ల కాదు భయ్య. రండి మీరు. నేను రాత్రి వీళ్ళతో ఆడి ఆడి నిద్రలో కూడా లోనా బయట లోనా బయట అంటానేమో అలా ఉంది నాకు పరిస్థితి. అందుకే ఆపేసా గేమ్ ని. ఇద్దరిని విన్నర్స్ గా ప్రకటించేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. 1000 రూపాయలు. కంగ్రాట్స్. అండ్ అలాగే నీకు కూడా 1000 రూపాయలు. కంగ్రాట్స్. ఇంతటితో ఆడియన్స్ లక్కీ జోన్ ముగిసింది. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు 4 కావాలి. మేము ఇప్పుడు ఒక పాట ప్లే చేస్తాము, మీరు దానికి తగినట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఎవరైతే అందంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో, క్రేజీగా డిఫరెంట్ గా, వాళ్ళలో నుంచి 4 నేను సెలెక్ట్ చేసుకుంటాను. మ్యూజిక్. జవాబు చాడలేదు క్యా కరే ఖుదా ఆజా ఆజా తుజే హజారు బార్ పిలిచినా కదా సునో సరోజా హజారే ఆజా జవాబు చాడలేదు క్యా కరే ఖుదా. మరి లెవెల్ 2 లో గేమ్ ఏంటో చూసేద్దాము. బిఫోర్ దట్ ప్రాపర్టీస్ ప్లీజ్. నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. ముందు టీమ్ ఏ ఆడతాం అనుకుందాం. ఈ 3 రింగ్స్ లో ఈ బాల్స్ ని పడేలాగా వేయాలి. ఫస్ట్ రింగ్ కి 1 పాయింట్, సెంటర్ రింగ్ కి 5 పాయింట్స్, లాస్ట్ రింగ్ కి 10 పాయింట్స్. జస్ట్ బాల్ ని ఇలా రోల్ చేయాలన్నమాట. ఓకే, అలా రోల్ చేస్తే బాల్స్ ఎక్కడ దాకా వెళ్తాయో దాన్ని బట్టి మీకు పాయింట్స్ ఉంటాయి. ఓకే, సో ఓవరాల్ గా టీమ్ ఏ అండ్ టీమ్ బి లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో పాయింట్స్, వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. కాసేపు నువ్వు ఆడిన తర్వాత షిఫ్ట్ అన్నప్పుడు నువ్వు షిఫ్ట్ అయిపోయి నువ్వు తీసుకోవాలి బాస్కెట్. ఓకే, ఫస్ట్ టీమ్ ఏ వచ్చేనమ్మా, బాస్కెట్ తీసుకోండి. రెడీ? 3, 2, 1 go. అయ్య బాబోయ్ ఇంత టాలెంట్ నేలపైన లేదోయ్. అయ్య బాబోయ్ ఇంతకాలం ఎవరు చూడలేదోయ్. సారీగా నువ్వు గాని పాడితే గాన కోకిలైన గాయబవ్వదా. తగ్గదిన్నే నువ్వు గాని ఆడితే నాట్య మయూరే అయినా ఊరు వదిలి పారిపోదా. హనీ ఇస్ ద బెస్ట్ ఆటకైనా పాటకైనా. చేంజ్, నువ్వెళ్ళు. హనీ దాదా తనకి ఇస్ ద బెస్ట్ ఈల కొట్టి వెన్ను తట్టు. హనీ ఇస్ ద బెస్ట్. లాస్ట్ బాల్. వెయ్యి. ఓకే, ఇప్పుడు స్కోర్ లెక్క పెడదాము. సెంటర్ రింగ్ లో 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. 9 5s 45. అండ్ ఫస్ట్ రింగ్ లో 1 2 3 4 5 6 45 ప్లస్ 6 51. ఓకే, టీమ్ ఏ మీ స్కోర్ 51, మీ టార్గెట్ 52. మీరు 52 స్కోర్ చేయగలిగితే విన్ అయిపోతారు. ఓకే, జాగ్రత్తగా ఆడండి. షిఫ్ట్ వచ్చేయండి. 3 2 1 గో. ఏ ముందు వెనక్కి. ఇంకా ఎదురొస్తే కప్పు వేస్తాదే చిన్నదానా. బ్యూటీలోను ఎవరెస్ట్ వే, భూమి మీద నువ్వు బెస్ట్ వే. ఊహకందని ఓ ట్విస్ట్ వే, నిన్ను దాచిన ఈ కళ్ళే ఎన్నడూ మూయనులే. హే
లాస్ట్ రింగ్ అంటే ఒక బాల్ కి 10 పాయింట్స్, అది లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 70 అక్కడే స్కోర్ చేశారు. 1 2 3 4 5 6 7 8 9 45 ఇక్కడ స్కోర్ చేశారు. 70 + 45 115 అండ్ 3 ఇక్కడ. మీ స్కోర్ మా సినిమా 118. డబుల్ ద స్కోర్ చేసి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. మీరు గెలుచుకుంటున్నారు 3200 రూపాయలు. మరి వరంగల్ లేడీస్ ఇవాళ పండగ చేసుకో ఎలా ఎంజాయ్ చేశారు? అది మా లేడీస్ రెస్పాన్స్. మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా, సీ యు, గుడ్ నైట్.